మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్లో మూసీ రివర్ డెవలప్మెంట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ నిర్వహించారు. ఇందులో బాధితులు పాల్గొన్నారు. బాధితులు ఒక్కొక్కరు తమ ఆవేదన తెలియచేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పరివాహక ప్రాంత ఇళ్లను కూల్చుతామంటే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ పునర్జీవం కోసం చేపట్టిన పలు అభివృద్ధి పనుల్ని ప్రస్తావించారు. అన్నింటినీ పీపీటీలో వివరించారు. ప్రభుత్వం దగ్గర నమూనాలు ఉన్నప్పటికీ కొత్తగా డిజైన్స్ వేయించారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటి వరకు డిపిఆర్ సిద్ధం చేయలేదని, కానీ చాలా చోట్ల ఇళ్లకు రెడ్ మార్కింగ్ వేశారని కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా తాము ప్రణాళిక రూపొందిస్తే 3,000కు పైగా ఎకరాలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, లేదంటే పోరుబాట తప్పదని హెచ్చరించారు. మూసీ పరివాహక బాధితులు ఐక్యంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2 ఏళ్లు ఇళ్లను కాపాడుకోవాలని, తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందని చెప్పారు. అప్పుడు ఇంటికి ఉన్న సున్నం కూడా ముట్టుకోనియోమని చెప్పారు కేటీఆర్. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట, కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనుకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. ఆయనంతటా ఆయన్నే చెప్తాడు మాటలు, మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది. ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని భయపడుతుండ్రు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసీ మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు. మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి, మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2,000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2,000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాడు, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2,000 కిలోమీటర్లలో ఉండే గంగానదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1,000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానం లేదు. నేను ఇక్కడ మరి ఇన్ని చూసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు లేదు నేను 3,300 ఎకరాలు తీసుకుంటాను, మీది 0 వాల్యూ అంటే మరి అల్టిమేట్గా ఇది తెలంగాణ గడ్డ. ఉద్యమాలతో ఢిల్లీ మెడలు వంచి అల్టిమేట్గా రాష్ట్రం సాధించుకున్న భూమిపుత్రులు ఇక్కడ ఉన్నారు. వదిలిపెట్టం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. దయచేసి ఐక్యంగా ఉండండి. ఒక 2 ఏళ్ళు మీ ఆస్తులు కాపాడుకోండి, 2 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎట్లాగో మేము వస్తాం. మీకు ఒక్కరికి మీ ఇల్లు కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ముట్టనీయకుండా చూసుకునే బాధ్యత మాది. జాగ్రత్తగా ఈ 2 ఏళ్ళు కాపాడుకోండి.